దేవుని స్తోత్రం అండి. ధన్యవాదాలు. దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి మనం ఆయనకు కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి మొదటిగా మనం చిన్న ప్రార్థన చేసుకుందామండి. అనేకులు మరి వారి అవసరతల కొరకు, అక్కర్ల కొరకు విజ్ఞాపన ప్రార్థనలు జరుగుతున్నాయి. కాబట్టి మనం కూడా ఒక చిన్న ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన దేవుని నామ మహిమార్థం చేద్దామండి. ఆయన కృప మనకు తోడై ఉండి నడిపించును గాక. మహాగణుడు, మహోన్నతుడు, మహిమేశ్వరుడు, సర్వ సృష్టికర్తవు, సర్వాధికారి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిత్యుడుకు తండ్రి, సమాధానకర్త, గిధిపతి, నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ పాసన్యుల దగ్గరికి వస్తున్నాను తండ్రి. మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించిన మా ప్రియాపరులకు తండ్రి, నీకేమిచ్చి మీరు నన్ను తీర్చుకుంటాం ప్రభువా. అయ్యా, ఈ 2026 సంవత్సరంలో మీ నెలలో నా తండ్రి, ఈ మే నెలలో నా తండ్రి మీరు చేస్తున్న మేలుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభువా. అయా, పసిబిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు నాయన నీ పాదాల సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డ కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయించుండగా మా ప్రార్థన మీరు ఆలకించండి, అంగీకరించండి, సహాయం చేయండి తండ్రి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని నాయన మీ కోపతలో, మీ భద్రతలో ఉంచండి తండ్రి ప్రభా. అయా, పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైను నీకు తగలకుండా నేను కాపాడుతానని వాగ్దానం చేస్తావు తండ్రి ప్రభా. పగల నా తండ్రి మేఘస్తంభమై ప్రతి ఒక్క బిడ్డకి నా తండ్రి ప్రభువా మీరే నా తండ్రి చల్లగా ఉండడానికి సేద తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభువా. వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచండి. అలాగే నా తండ్రి రాత్రికాలపు సమయంలో కూడా నాయన ప్రతి ఒక్క బిడ్డ మీద మీ ఆత్మను, మీ సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. అయా, విదేశాల్లో నాయన నీ బిడ్డలో ఎంతోమంది నాయన ఇంకా నా తండ్రి ప్రభువా ఇబ్బందులు పడుచున్న వారు ఉన్నారు, బాధింపబడుచున్న వారు ఉన్నారు తండ్రి. అయా, పనులకు వెళ్ళిన వారిని నాయన జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా. అయా, దేశాలలో విదేశాలకి నా తండ్రి ప్రభువా మరి నాయన కేర్ టేకర్గా వెళ్ళిన వారు అనేక మంది, అనేక రీతిలో ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు అందరినీ మీరు పేరు పేరుని జ్ఞాపకం చేసుకుని ప్రభువా. ఏ బిడ్డకి ఏ ఇబ్బంది, ఏ నాయన సమస్య లేకుండా, ఏ విధమైన నా తండ్రి ఇబ్బంది లేకుండా మీ కోపతలు, మీ భద్రత బిడ్డల మీద ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభువా. నీ బిడ్డల్ని మీరు పిలుచుకున్న, నీ బిడ్డల్ని ఏర్పరచుకున్న, నీ బిడ్డల్ని మీరు దర్శించిన నీ బిడ్డల్ని అయ్యా నీ బిడ్డలతో మీరు మాట్లాడండి తండ్రి ప్రభు. వారికి ధైర్యాన్ని అనుగ్రహించండి తండ్రి ప్రభు. భయాన్ని తీసివేయండి తండ్రి ప్రభు. వారి అవసరతలు, వారి అక్కర్లు మీరు తీర్చండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, అనేక దినాల నుంచి నా తండ్రి నీ పాదాల సన్నిధిలో అనేకులు మొరపెట్టుచున్నారు తండ్రి ప్రభు. ఆ దేశం మీద నాయన యుద్ధ సమాచారాలు వినుచున్నారు. యుద్ధాలు జరుగుతున్నాయి ప్రభా. యుద్ధాలని నాయన మీరు ఆప్ చేసి నా తండ్రి ప్రభా సమాధానం అనుగ్రహించండి తండ్రి ప్రభా. అయా నాయన అనేకమైన దేశాలకు మీరు సమాధానం అనుగ్రహించండి ప్రభా. మీరు శాంతి సమాధానం దయచేయగల సర్వసృష్టికర్తవు, సర్వాధికారివి తండ్రి ప్రభా. అయా, నీ కృపను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభు. అయా, ఈ దినము నాయన అనేకులు నా తండ్రి ప్రభు మరి ఫోన్ చేసి అయా ఎంతోమంది బాధపడుచున్నారు తండ్రి ప్రభు. వారితో మీరు మాట్లాడండి తండ్రి ప్రభు. ఎంతోమంది నాయన ఇబ్బంది పడుచున్నారు తండ్రి ప్రభు. ఎంతోమంది కన్నీరు విడిచుచున్నారు తండ్రి ప్రభు. అయ్యా, వారి కుటుంబాలకు జ్ఞాపకం వస్తున్నాయి అంటున్నారు తండ్రి ప్రభు. అయ్యా, వారి బిడ్డలకు జ్ఞాపకం వస్తున్నారు అంటున్నారు తండ్రి ప్రభు. వారు ఎంతగానో బాధింపబడుతున్నారు యేసయ్య. దయతో జ్ఞాపకం చేసుకో ప్రభు నా తండ్రి. వారు ఎంతో బాధపడుతున్నారు ప్రభా. వారి మానసిక బాధ తీసివే సమాధానం అనుగ్రహించు తండ్రి. అయ్యా, కొంతమందికి ఆహారం దొరక, వస్త్రాలు లేక నా తండ్రి, నీరు లేక నా తండ్రి అల్లాడిపోతున్న వారు ఉన్నారు ప్రభు. అయ్యా, దయతో జ్ఞాపకం చేసుకో ప్రభు. నాయన, మేము మా బిడ్డల్ని వదిలివచ్చాం. ఇలాంటి సమయంలో ఈ యుద్ధాలు ఏమిటో మాకు తెలియని పరిస్థితిలో ఉన్నాము. మాకు బాధగా ఉంటుంది. మా బిడ్డలు ఎలా తింటారు, ఎలా ఉంటారు. మాకు ఇక్కడి నుంచి డబ్బులు కూడా వాళ్ళకి పంపించడానికి లేదు. మా శాలరీలు కూడా మాకు ఇవ్వట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఇరుక్కుని ఉన్నాము, బాధింపబడుతున్నాము అంటున్నారయ్యా. దయతో జ్ఞాపకం చేసుకొని అయ్యా, అక్కడ మీరు సమాధానం అనుగ్రహిస్తే నా తండ్రి, వారి యాజమాన్యము ప్రేమించి, యజమానుల్ని మీరు ప్రేమించి నా తండ్రి, వారు పనికి వెళ్ళిన ప్రతి ఖద్దామాకి నాయన మీ దీవెన ఆశీర్వాదాలు కుమ్మరించి ప్రభు. అయ్యా, అనేక మంది పనుల కొరకు వెళ్ళిన వారు ఉన్నారు ప్రభు. కంపెనీల్లో పనులు చేసేవాళ్ళు ఉన్నారు, అనేక చోట్ల పనులు చేసేవారు ఉన్నారు. నా రక్షకుడని యేసయ్య, దయతో జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డలు మీరు రక్షించండి తండ్రి.
మీరు కాపాడండి ప్రభు. దయతో నీ కృపను కుమ్మరించమని వేడుకుంటున్నాను తండ్రి. నా దయగల నా ప్రియ పరలోకపు తండ్రి, మంచి దేవుడు నాయన, నువ్వు నమ్మదగిన దేవుడు తండ్రి. నీకు అసాధ్యమనేది ఏదైనా కలదా దేవ? ఒక్కసారి నీ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. ఎవరు ఏ హాని చేసుకోకూడదు ప్రభు, ఎవరికి ఏ బాధ ఉండకూడదు అయ్యా. అయ్యా, కష్టమైన, నష్టమైన, బాధైన, ఇబ్బంది అయిన, ఇరుకైన నా ప్రభు నన్ను విడుగుడు ఎడబాయడన్న నమ్మకం, విశ్వాసం అనే బిడ్డల్లో కలిగించు ప్రభు. ధైర్యాన్ని అనుగ్రహించు ప్రభు. ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా కాపాడండి తండ్రి ప్రభు. నీ కృపా కనికరముల బిడ్డల మీద ఉంచండి తండ్రి ప్రభు. అయ్యా, ధైర్యముగా సమస్త విధమైన శోధనను ఎదుర్కొనే శక్తిని నీ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాను. స్త్రీ పురుషులకైనా ఎవరికైనా నా తండ్రి, యవనస్తులు కూడా ఉన్నారు ప్రభు, అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏ బిడ్డని కూడా మీరు విడిచిపెట్టద్దు ప్రభు. మీ కృపను కుమ్మరించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ మిండైన దీవెన ఆశీర్వాదాలు దయచేయండి అయ్యా. అయ్యా, రాజకీయ నాయకులతో మీరు మాట్లాడండి ప్రభు. అక్కడ ప్రభుత్వాలలో ఉన్న రాజకీయ నాయకులతో మీరు మాట్లాడండి తండ్రి ప్రభు. అయ్యా, ప్రభుత్వాల మీద మీరు సమాధానం అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు. యుద్ధ సమాచారాలు అయ్యా సమాప్తమయ్యని అని మేము వినాలి తండ్రి. నీకు వందనాలు. ఎటువంటి నేను సమస్య లేకుండా మీ కాపుదల, మీ భద్రత దయచేయండి తండ్రి ప్రభు. వారికి మంచి ఆలోచన దయచేయండి, జ్ఞానంను అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఒక్క కుటుంబం మీద మీ కృపా కనికరములు ద్వారాలు తెరవండి. మీ కృపా కనికరములు కుమ్మరించండి తండ్రి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ మీద మీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ప్రార్థన చేసుకుని బిడ్డలుగా లేవనెత్తండి ప్రభువా. ప్రార్థించే తల్లులుగా లేవనెత్తండి. ప్రార్థించే యవన బిడ్డలుగా లేవనెత్తండి. ప్రార్థించే వారిగా నాయన పసి బిడ్డలు మొదలుకొని అయా వృద్ధుల వరకు ప్రార్థనాత్మతో నీ బిడ్డలను నింపండి తండ్రి ప్రభా. అంత్యకాల దినాల్లో నా పరిశుద్ధాత్మను మీ మీద కుమ్మరిస్తానని వాగ్దానం చేసావు కదా యేసయ్య. అటు వాగ్దానం నీ బిడ్డల పట్ల నెరవేర్చమని యేసే నామములో వేడుకొనిచున్నాను. సహాయం చేయండి తండ్రి ప్రభా. అయ్యా, నీ బిడ్డలతో మీరు మాట్లాడండి తండ్రి ప్రభా. నీ కార్యము జరిగించు రాజా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, బలవంతుడికి దేవుడి, నిత్యుడికి తండ్రి, సమాధానకర్త, గతిపతి, నీకే కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సమయం నీది, ఈ రోజు నీది, క్షణం నీది నాయన. ఈ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడండి ప్రభా. అయ్యా, అనేక మంది నాకు ఫోన్ చేసి అయ్యా వారు ప్రార్థన సహాయం కోరుతున్నారయ్యా. వారు నాయన వారితో మీరు మాట్లాడమని వేడుకొనిచున్నాను తండ్రి ప్రభా. నేను ప్రార్థించినా, నేను మాట్లాడినా అయ్యా నీవంటూ వారిని ధైర్యపరచకపోతే మేమేమి చేయగలుగుతాం ప్రభా. అయ్యా, మీరు ధైర్యపరచగల దేవుడు నాయన. వారికి ఓదార్పిచ్చే దేవుడు నా తండ్రి. వారికి సమాధానం అనుగ్రహించే దేవుడు నాయన. నువ్వు గొప్ప దేవుడు నా తండ్రి ప్రభా. నీ కృప కుమ్మరించింది మా పట్ల. మీరు ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు మా సంఘాల్లోనూ, మా బిడ్డల్లోనూ, మా కుటుంబాలను అనేకమైన చేసాం మా జీవితాల్లో. అయ్యా, అట్టి కార్యాలు నీ బిడ్డల పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. అయ్యా, ఇప్పుడు ఎవరైతే ప్రార్థన ఆలకిస్తున్నారో, ఎవరైతే ప్రార్థనలో ఏకేపించారో వారి ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకుని వారి ఆలోచన వాళ్ళ సమస్తానికి మీ ఆధీనంలో ఉంచండి ప్రభా. వారి తలంపులు సమస్త మీ ఆధీనంలో ఉంచండి తండ్రి. నీ కృప కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. ఏ బిడ్డ ఏ ఆశతో, ఏ కోరికతో నీ సన్నిధిలో ఉన్నారో వారి అవసరతలు, వారి అక్కర్లు మీరు తీర్చండి తండ్రి ప్రభా. నీ కృప కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. అయ్యా, రాష్ట్రాల మీద మీరు మరొక్కసారి దేశం మీద మీరు సమాధానం అనుగ్రహించమని త్వరలో రానున్న నా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధాత్మనామములో అడిగి వేడి ప్రార్థించి పొంది ఉన్నాను మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుడి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.